ఇవాళ హిందూ మతంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మీరు నన్ను క్షమిస్తే కనుక వైదిక సాంప్రదాయాలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్టు వైదిక సాంప్రదాయం మాత్రమే కాదు. మీకు నచ్చినా నచ్చకపోయినా అది హిందూ మతం అంటే విశిష్టమైన సాంప్రదాయం అది. మా అధ్యక్షులు హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ యొక్క అధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ గారు, వారు అలేఖ సాంప్రదాయానికి చెందిన మనిషి. అలేఖ మహిమ అనే సాంప్రదాయం గురించి మీకు తెలియదు. అది ఒరిస్సాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేల మంది సాధువులు ఉన్నారు. క్రింది కులాలకు చెందినటువంటి వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే క్రింది కులాల ఎస్సీబీసీ కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి అనేక మంది సాధువులు ఆ ఉద్యమాన్ని ఎంత గొప్పగా భారతదేశంలో ఇంత కఠినంగా, ఇంత స్పష్టంగా కొన్ని కఠినమైన నియమాలకి కట్టుబడి నిబద్ధులై నడిపిస్తున్నటువంటిది ఎవరు లేరనుకుంటాను నేను వాళ్ళకి పోటీ. అటువంటి సంప్రదాయం అది. మా అధ్యక్షుల వారు 45 సంవత్సరాలు సన్యాసిగా గోచి పెట్టుకుని ఊరూరా భిక్షాటనమి తిరిగారు. స్కూల్ కూడా వెళ్ళలేదు ఆయన. స్కూల్లో జాయిన్ కాలేదు. వారి మాతృభాష ఒరిస్సా. వారి స్కూల్లో జాయిన్ కాలేదు. వారి గురువుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇచ్చేశారు ఆయన్ని. ఆ గురువు వెంబడి ఆయన భిక్షాపాత్రతో తిరిగారు. భిక్ష బాగానే పెడుతున్నారు కదా అని మళ్ళీ మనం కూర్చోవడానికి వీల్లేదు, అక్కడ ఉండడానికి వీల్లేదు, ఆ ఇంట్లోకి రావడానికి వీల్లేదు, రోడ్డు మీద నిలబడాలి. అక్కడి నుంచి మళ్ళీ హాఫ్ డేకి ఇంకో ఊరు వెళ్ళాలి. ఆ విధంగా సంచారమైనటువంటి జీవితం. వాళ్ళు కులానికి వ్యతిరేకం, అసమానత్వానికి వ్యతిరేకం. మీరు నన్ను క్షమిస్తే వాళ్ళు విగ్రహారాధన చేయరు, వాళ్ళు రాముడిని కృష్ణుడిని పూజించరు. ఏం చేయాలి? పంపించేద్దామా? హిందువులు కాదని చెప్దామా? వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తారు, ఉపనిషత్తులు మాట్లాడతారే. వాళ్ళకు ఒక సాంప్రదాయం, బోధనలు ఉన్నాయే. వారి సాంప్రదాయాన్ని, బోధనల్ని చివరికి పార్లమెంట్ హౌస్లో కూడా పెట్టారని చెప్తారు. అటువంటి భీమభోయి యొక్క బోధనల్ని, అలేఖ స్వామి యొక్క బోధనల్ని ఎన్ని సంప్రదాయాల గురించి చెప్పమంటారు? అలేఖ సాంప్రదాయం, దీన్ని పౌరాణ హిందూ మతం అంటాం. మీకు తెలిసినటువంటి హిందూ మతం ఏదైతే ఉందో, వేదం తర్వాత ఉపనిషత్తు తర్వాత పురాణాలు వచ్చినాయి. వేదంలో పురాణ పాత్రలు కనిపించవు. అది ఒక పద్ధతిగా జరిగిన విషయాలు కాబట్టి. అందువల్ల ఇవాళ భారతదేశంలోని అనేక సాంప్రదాయాలు, నేను ఇందాక అలేఖ సాంప్రదాయం చెప్పాను. అచల సాంప్రదాయంలో విగ్రహారాధనకి ప్రాధాన్యత లేదు. అయ్యవైకుంఠాలు కేరళలో ఉంటారు, విగ్రహారాధనకి ప్రాధాన్యత లేదు. వారికి వేరే సాంప్రదాయం ఉంది. మహానుభావాలు వేరే చోటు ఉంటారు, వారి దగ్గర లేదు. ఆర్య సమాజీయులు, దయానంద సరస్వతి కంటే పెద్దవాడు అయినావా? ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకం. రాముడు కృష్ణుడు మహా అయితే పెద్ద దేవుళ్ళు అయి ఉంటారు, కానీ వాళ్ళు రాజులై ఉంటారు, దేవుళ్ళు ఎలా అవుతారని అడిగాడు ఆయన. నేను రాశాను, ఆయన చెప్తే ఆయన అభిప్రాయం అది. నేను నచ్చినా నచ్చకపోయినా, నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. దాని గురించి ఆయన హిందూ కాదు చెప్పడానికి నువ్వెలా సరిపోతావు? హిందూ మతం కష్టంలో ఉన్నప్పుడు మొత్తం హిందూ మతాన్ని పునరుద్ధరించి కులాన్ని బద్దలు కొట్టి మహనీయుడు ఆయన దయానంద సరస్వతి విషం పెట్టి చంపేశారు బ్రాహ్మణులు ఆయన్ని. నీకు తెలీదు. ఇప్పుడు వచ్చి నీ ప్రమాణాల ప్రకారం నువ్వు హిందువు కాదు, ఈయన చెప్తాడు. ఈ జయ శ్రీరామ్ అనాలి, ఇంకోటి ఎదురు చేయాలి, ఈయన వెనకాల ఉండాలి, ఈయనలాగే మొత్తం క్రైస్తవులను ముస్లింలను బూతులు తిట్టాలి, అప్పుడు హిందూ సర్టిఫికేట్ ఈయన ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? ఎప్పటి నుంచి మొదలుపెట్టావు ఈ దుకాణం? మీ దుకాణాలు మూసేయండి, మీ దుకాణాలు మూసేయండి చెప్తాడు నేను. యూ కాంట్ రన్. నీ సర్టిఫికేట్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆర్య సమాజీయులు, బ్రహ్మ సమాజ్, రాజరామోహన్ రాయ్ గారు, వాళ్ళు హిందువులు కాదండి, వాళ్ళు కూడా విగ్రహారాధన చేయరండి. ఎంతమంది పేర్లు చెప్పమంటారు? మీకు ఎంతమంది పేర్లు చెప్పమంటారు? అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. పోని ప్రధానమైన సాంప్రదాయాలు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. అది కాకుండా తంత్ర ఉన్నది, చిన్నమస్త దేవతను పూజించేవాళ్ళు ఉన్నారు. తెలియదు నీకు ఇవన్నీ కూడా. ఒక సాంప్రదాయానికి పోలికలేదు. అంచేత హిందూ మతం బయట అన్ని మతాలు ఉన్నట్టుగా ఒక ప్రవక్త, ఒక పుస్తకం, ఒక సిస్టము, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నది కాదు. నువ్వు చేయాలన్నా చేయలేవు, మేము అంగీకరించాం. మాకు అందరం గౌరవించేటువంటి ఒక దేవుడు కానీ, అందరం గౌరవించేటువంటి ఒక పుస్తకం కానీ, అందరం గౌరవించే ఒక ప్రవక్త కానీ మా దగ్గర లేడు. ఏం చేయాలి చెప్పు? అదేవిధంగా ఇవన్నీ నీకు బాధ కలిగించే విషయాలు నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పమన్నా కూడా చెప్తున్నాడు నేను. ఇప్పుడు ఏ ప్రమాణాల ప్రకారం మమ్మల్ని హిందువులు కాదని ప్రూవ్ చేయదలిచావో, నువ్వు హిందూ ఎలా కాదో నేను చెప్తాను. నువ్వు ఎందుకు కాదో చెప్తాను నేను. హిందూ మతం అనేది మతం కాదు, ఒక జీవన విధానం అని కొంతమంది చెప్తారు. ఐఎమ్ వెరీ సారీ, ఒక జీవన విధానం కూడా కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ, ఆదాన ప్రదానాల వ్యవస్థ. ఇవన్నీ ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఇన్ని మాటలు నువ్వు చెప్తుంటే, తెలంగాణ శ్యామ్ గారు రండి బాబు, ఇన్ని మాటలు నేను చెప్తుంటే ఎవరైనా వచ్చి మరి ఇదేంటిది, హిందూ మతంలో ఏమీ లేదని చెప్తున్నాడు ఈయన, హిందూ మతమే లేదా అని అంటారు. క్షమించాలి, అందువల్ల మిత్రుల్ని పరిచయం చేస్తున్నాను నేను.
సాయి శ్రీనివాస్ గారు కింద కూర్చున్నారు కదా. హేమ మల్లోజుల ఆప్ నుంచి వచ్చారు. హేమ గారు అమ్మా నమస్తే అమ్మా. మా సోదరుడు ప్రమోద్ సనాతన ట్రావెలరు మొన్ననే దాడికి గురై చేసిన వాడు ఉన్నాడు, ఒకసారి పరిచయం చేసుకోండి. అలాగే రమణేశ్వరం నుంచి గజేంద్ర గారు వచ్చారు. అదేవిధంగా నా సోదరుడు భానుమేకల విజయవాడ నుంచి వచ్చాడు, సోదరుడు యుద్ధ వీరుడు. పీటర్ నాయుడు గారు పాస్టర్ గారు వచ్చారు. నమస్కారం. ముందుకు రండి సార్. క్షమించండి సార్, వేదిక అనేది సీరియస్గా తీసుకోవద్దు. సో మిత్రులారా, ఇది హిందూ మతం యొక్క స్వరూప స్వభావాలను మీకు చెప్పేటప్పుడు మరి ఏమీ లేదు, ఒక దేవుడు లేడు, ఒక ఇది లేదంటే ఎవరిది వాళ్ళదంటే ఇది ఒక మతం కాదా అంటే, నాయన కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ మనకి, లేకుండా ఏమీ లేవు. మళ్ళీ కొన్ని విస్పష్టమైనటువంటి విలువలు ఉన్నాయి. ఏ శాఖ కానీ హిందూ శాఖ ఈ విస్పష్టమైన విలువలకు కట్టుబడింది. వేదం కానీ ఉపనిషత్తు కానీ పురాణం కానీ కొన్ని విస్పష్టమైన విలువల్ని ఉద్ఘాటించింది. అవి ఏమిటంటే నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతాయి. దాంట్లో మొట్టమొదటిది ద్వేషరాహిత్యం. హిందూ మతం ప్రపంచంలో ఏకైక మతం ద్వేషాన్ని స్పష్టంగా గుర్తుపట్టి ద్వేషం ఉండొద్దని చెప్పిన మతం మరొకటి లేనేలేదు ప్రపంచంలో. ఇంత స్పష్టంగా వేదం చెప్పింది మా విద్విషావహై అని చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది తతోన విజుగుప్సతే అని చెప్పింది, గీత చెప్పింది అద్వేష్ట మైత్ర కరుణయ్యవచ. ద్వేషరాహిత్యాన్ని ఎవరైనా చెప్పారండి ఇలాగా? ఇంత స్పష్టంగా ఎవరైనా చెప్పారా? అంచేత హిందూ అనేవాడు ద్వేషించడు, ద్వేషిస్తే హిందూ కాదు. ద్వేషం లేదు హిందూ మతంలో. స్పష్టంగా గుర్తుపట్టింది ద్వేషం ప్రమాదం. ప్రపంచానికి ఇవాళ పట్టినటువంటి ప్రమాదమే ద్వేషం. అంచేత ద్వేషాన్ని హిందూ మతంలో తెచ్చుకుని నువ్వు కాషాయం కప్పుకున్న మాత్రం హిందూ అవ్వలేవు. ద్వేషాన్ని వదిలిపెడితే హిందూ అవుతావు. ద్వేషం ఉన్నది, పరిత్యాగం ఉన్నది, పరిత్యాగం ఉన్నది. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తేన త్యక్తేన. త్యక్తే అంటే పరిత్యజించడం, దాన్ని వదిలిపెట్టు. తేన త్యక్తేన అని చెప్పారు. అంచేత పరిత్యాగం ఉన్నది, నిర్మోహత్వం ఉన్నది, కరుణ ఉన్నది, ప్రేమ ఉన్నది, నిబద్ధమై నిలబడడం ఉన్నది, అన్యాయానికి వ్యతిరేకంగా. తతో యుద్ధాయ యుజ్యస్వ సుఖదుఖే సమీకృత్వ లాభ లాభవు జయ జయవు తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి అని శ్రీకృష్ణులు వారు చెప్పారు. అనగా జయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుని అధర్మం ఏదైతే ఉందో దాని మీద పోరాడాల్సిన అవసరం ఉంది. ఫలితాన్ని ఆదించాల్సిన అవసరం లేదు. అంచేత నువ్వు కొట్టిన చంపిన భయపడేవాళ్ళం కాదు. మేము నిష్కామ కర్మ ఏదైతే గీతా ఆచార్యులు శ్రీకృష్ణులు చెప్పారో దానికి నిబద్ధమైనటువంటి సైనికులం. మేము శ్రీకృష్ణుని సైనికులం. మా ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, భయపడకు, ఫలితం నీది కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలితం మీద లేదు నీకు అధికారం. సో ఆ మాట చూడండి, అధికారం, అథారిటీ. మీ ఇల్లు కాదు, పక్క తప్పుకో, మీ ఇంట్లో కాకుండా దాంట్లోకి వచ్చావు. ఫలితం మీద అధికారం పైనది, పైన ఉంది, అది నీ దగ్గర లేదు. అది నీకేమిటి డ్యూటీ? ఓన్లీ కర్మ. ధర్మాధర్మ విచక్షణ సంబంధించిన యుద్ధంలో యుద్ధం చేయాలి నువ్వు. అని యుద్ధం చేయకుండా ఇంటి దగ్గర కూర్చోవడానికి వీల్లేదు, నిష్క్రియక తావులేదు. ఇది హిందూ మతం అంటే. మీరు ఏ శాఖను తీసుకోండి దాంట్లో ఈ మతం. అలాగే సమానత్వం, వేదంలో చిట్ట చివరి సూక్తమే సమానత్వం. నిర్దోషమీ సమం బ్రహ్మ తస్మాత్తే బ్రహ్మణి స్థిత అని ఆ విధంగా సమానత్వానికి గీత కూడా పెద్ద. ఎవరైనా సమానత్వమే. సమానత్వం ఏంటంటే సర్వం ఈశ్వరమయమే. ప్రపంచంలో ఎవడు చెప్పలే, సర్వము ఈశ్వరమయమే. మహావాక్యాలు ఏం చెప్పినాయండి? తత్వమసి ఏం చెప్పినాయి, ఆయన మహాత్మా బ్రహ్మ అని చెప్పినాయి. అదేవిధంగా సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం అంతా బ్రహ్మమయమే కదా నాయన అని చెప్పినాయి. తత్వమసి అని చెప్పినాయి, అది నువ్వే అని చెప్పినాయి. అహం బ్రహ్మస్మి అని చెప్పినాయి. ఎవరైనా చెప్పారండి? ఈ మాటల్లో చిన్న అక్షరం తలకట్టు ఏ ధర్మం అని చెప్పగలుగుతుందా? నా ధర్మం అది, నేను గర్వంతో చెప్తున్నాను. ఈ విలువలకి, ఈ ధర్మానికి మేము కట్టుబడి ఉంటాం. ఇటువంటి గొప్ప ధర్మంలో ఆ ధర్మం పేరు చెప్పుకుని దీని లక్షణాల గురించి ఏమాత్రం తెలియకుండా ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. ఓకే, నిజమే, నేను భక్తుడిని కాదు, ఏం చేయమంటావు? ఏం చేయాలి చెప్పు? నేను చెప్పలేదు ఎక్కడ, నేను ఎక్కడ చెప్పానా? నువ్వు కనిపెట్టి చెప్పాల్సిన విషయం ఏం లేదు. నేను భక్తుడిని కాదని నేను చెప్తున్నాను. నేను నాస్తికుడు కూడా కాదు. నీకు అర్థం కాదు, ఏం చేయాలి? నీ బుర్రలో ఉన్నటువంటి నీ సీసాల్లో ఏదో సీసాల్లో కూర్చోవడానికి నన్ను వంపడానికి పాసిబుల్ కాదు. నువ్వు కూర్చోబెట్టడానికి స్టూల్ మీద ఏనుగులు కూర్చోబెట్టలేవు, ఇరిగిపోతాయి. నీ దగ్గర ఉన్నవి చిన్నవి. ఆస్తికత్వం నాస్తికత్వం కాదు, ఇంకా చాలా తత్వాలు ఉన్నాయి మా దగ్గర. నేను అజ్ఞేయవాదిని అని చెప్పాను.
నాకు అద్వైతం అంటే అభిమానం అని చెప్పాను, దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పాను. నువ్వెవరు నన్ను హిందూ కాదని చెప్పడానికి? నేను భక్తుడిని కాదని చెప్పాను, కానీ భక్తులపైన గౌరవం లేదని చెప్పలేదు. భక్తి సాంప్రదాయానికి భక్తుడిని అని చెప్పాను, భక్తులకి భక్తుడిని అని చెప్పాను. అనేక భక్తి సాంప్రదాయాలని, భక్తి కళా సమ్మేళనాలు మేము నిర్వహించాం. నీకేంటి బాధ? ఇంకేదో పట్టుకుని ఏదో మాట్లాడాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో హిందూ మతంలో, విద్వేషం, అసమానత్వం, ఈ రెండు కూడా మా దగ్గర ఉండడానికి వీల్లేదు. అంచేత ఏ సూత్రమైనా, అది వేదం కావచ్చు, పురాణాలు కావచ్చు, గీత కావచ్చు, ఏదైనా కావచ్చు, హిందూ మతంలో ఏ శాస్త్రమైన స్మృతి కావచ్చు, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ద్వేషాన్ని, అసమానత్వాన్ని బోధించేటువంటి ఒక్క అక్షరాన్ని కూడా నేను అంగీకరించను. అలా అంగీకరించకుండా ఉండడానికి నాకు నా ధర్మాధికారం ఇచ్చింది. సొంత విచక్షణ ఉపయోగించుకోమని చెప్పింది. వాస్తవం చెప్పాలంటే అవేవి అక్కడ లేవు, అవేవి లేవండి. దాంట్లో సమానత్వమే ఉన్నది. కానీ నువ్వు తర్వాత రకరకాలైనటువంటి భాష్యాలు, రకరకాలైన ఆచరణలు వచ్చి వాళ్ళ హిందూ మతంలో మొత్తం కుల కట్టడంలో పెట్టారు. పెద్ద పీఠాధిపతులు పెద్ద భాష్యాలు రాసినప్పుడు కులాన్ని సమర్థించారు, అసమానత్వాన్ని సమర్థించారు. వాస్తవం అది. అంచేత అసమానత్వం ఎక్కడ కనిపించినా నేను వ్యతిరేకిస్తాను, అసమానత్వాన్ని బద్దలు కొడతాను. ఎవరు అసమానత్వాన్ని హిందూ మతం పేరు మీద చెప్తూ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం మేము. అంతేకాదు, ఇది హిందూ మతంలో ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య విప్లవం అని చెప్పాం. మేము చేస్తున్నటువంటి పని ఏదైతే ఉన్నదో, హిందూ మతాన్ని దాని ఒరిజినల్ విలువలకు తీసుకెళ్తున్నాం. మేము హిందూ మతాన్ని సమానత్వాన్ని తీసుకెళ్తున్నాం. మేము సమానత్వం హిందూ మతం యొక్క ఊపిరి, మేము దాన్ని పునఃస్థాపిస్తున్నాం. ఇక్కడ మీరు రాసినవన్నీ అబద్ధాలు. ఇప్పటిదాకా హిందూ మతంలో సర్వము ఈశ్వరమయమే. ఒక్క మనుషులేమిటయా, సమస్త సృష్టి ఈశ్వరమయమే. లోపల బయట కూడా అదేనయ్యా. తదు అంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అని చెప్పామయ్యా మేము. తం స్త్రీ తం పుమానసి తం జాతో భవతి విశ్వతోముఖ. అంతా పుడుతున్నావు నువ్వు, స్త్రీవి, పురుషుడివి, అన్నీ నువ్వే అని చెప్పాము మేము. అటువంటి తత్వం బోధించిన చోట ఈ దరిద్రపు కుల వ్యవస్థ, ఈ కట్టడలు, బయట నిలబెట్టడం, లోపల నిలబెట్టడం, ఈ దరిద్రం అంతా వచ్చినాయి. దాన్ని ఊడిచే పని చేస్తున్నాం. ఎందుకు? ధర్మానికి నిబద్ధం అయ్యాం కాబట్టి, విలువలకు నిబద్ధం అయ్యాం కాబట్టి, సనాతన ధర్మానికి నిబద్ధం అయ్యాం కాబట్టి ఈ పని చేస్తున్నాం. నువ్వు నిబద్ధం అయితే ఈ పని చేయి, నువ్వు ఇది మాత్రం ధర్మాన్ని కాపాడుకునే మార్గం. ఇవాళ క్రైస్తవుల్లో జీసస్ బోధనలో లేనటువంటి విషయాల్ని ఆచరించి వలసవాదాన్ని, వర్ణ వివక్షని, ఇంకా పరమ నీచమైనటువంటి విషయాల్ని, బానిసత్వాన్ని అన్నింటినీ సమర్థించినందుకు గాను క్రైస్తవ ఆచార్యులు, పోపులు క్షమాపణలు చెప్తున్నారు పదే. మీరు చూడండి. నేను చెప్తున్నాను, హిందూ మతంలో సైతం అసమానత్వాన్ని, హిందూ మతంలో సైతం దుర్మార్గాన్ని, కుల వ్యవస్థని, అంతరాలని కూడా మీరు శాస్త్రాలు చొప్పించే ప్రయత్నం చేస్తున్నందుకు, సమర్థించినందుకు ఎవరెవరైతే ఉన్నారో బాధ్యులు, మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాను. నేను అలా అడిగే హక్కు మాకుంది, విత్ ఫుల్ రైట్. ఎందుకంటే ఆ అధికారాన్ని నాకు నా మతం ఇచ్చింది, నా శాస్త్రం, నా ధర్మం ఇచ్చింది. దానికి కట్టుబడి ఉంటాం మేము. అంచేత నువ్వు కిందేసి మీదేసి చెప్పినా, ఒకటి నీ గుండు సూది బుర్రకి ఇవన్నీ అర్థమవుతాయని నేను అనుకోను. అయినా సరే కూర్చుని మళ్ళీ చెప్పావనుకో, యూ విల్ బి ఎక్స్పోజ్డ్. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు ప్రెస్ మీట్ విషయానికి వస్తాను మిత్రులారా. చాలా కాలం నుంచి, అంటే చాలామంది ఏమండి ఆయన ఎవడు నాకు తెలియదు, ఆయన ఎవడు, నాకు ఆయన పేరు, ఆయన దేనికి చెందినవాడు, ఇప్పుడు ఆయన పుట్టుపూర్వతలు నేను ఎక్కడ తెలుసుకోమంటావు? అంత ప్రముఖుడని నాకు అనిపించలేదు, తెలుసుకోలేదు, ఆసక్తి కూడా లేదు. ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో, స్వయం ప్రకటిత హిందూ రక్షకుడిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, హిందూ మతం దేన్ని తప్పు అందో, దేన్ని తప్పు పట్టిందో అటువంటి దరిద్రపు విలువలకి ప్రతినిధి ఆయన. ఆ పెద్ద మనిషి నాకు నిన్న కనిపించాడు. అంతకుముందు 2-3 సార్లు కూడా బీఆర్కే ఛానల్లో, బహుశా ఎక్కువ కాలం కూడా కాలేదు, బహుశా 20 రోజులు, నెలాళ్ళు కూడా అయిందేమో. 2-3 నేను పెద్దగా సోషల్ మీడియాలోకి వెళ్ళేవాడిని కాదు. ఈ మధ్య ఏడాదిన్నర నుంచి వెళ్తున్నాను. 2-3 సార్లు చర్చల్లో కనిపించాడు. ఒకసారి జరిగిన విషయం మీకు చెప్తాను, మీరు బ్రౌజ్ చేస్తే కనిపిస్తుంది. నేను చెప్పిన ప్రతి మాట, సాక్ష్యము, అక్షరము ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు మీరు, ఏ కల్పన లేదు. ఒకసారి ఆ రోజు గోవు గురించి చర్చ అనుకుంటాను, గోవధ నిషేధించాలి నిషేధించాలని ఎంత అద్భుతం అండి. గోవధ నిషేధించాలి అని హిందువుల్ని, ముస్లిం పెద్దలని, హిందూ మత పెద్దల్ని, మఠాధిపతులు, పీఠాధిపతులు, క్లియర్ రికార్డు ఉన్నటువంటి మతాభినివేశం అన్నటువంటి మహానుభావులను ఒక వేదికకి తీసుకొచ్చి, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మహానుభావులను ఒక వేదిక మీద తీసుకొచ్చి బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ 29వ తారీఖున మేము ఇక్కడ నిర్వహించాం కదా. ఎంత గొప్ప చరిత్ర. దాన్ని ఎప్పుడైనా ఆహ్వానించావు నువ్వు? గొప్ప పరిణామం వచ్చింది.
ఇనాయత్ అలీ బక్రీ గారు, సూఫీ ఖైరుద్దీన్ సూఫీ గారు పెద్దలంతా వచ్చి గోవధ నిషేధించమంటారని నువ్వు సన్మానం ఏర్పాటు చేసేది ఉంటూ హిందూ అయి ఉంటే. అటువంటి గొప్ప కార్యక్రమం చేశాం కదా మేము. అది జరగక ముందు గోవుకు సంబంధించిన ఒక చర్చకి నేను వీరి ఛానల్లో హాజరైనప్పుడు ఈ పెద్ద మనిషి హాజరైనట్టు గుర్తు నాకు. ఇతనితో పాటు మరొక పెద్ద మనిషి వచ్చాడు, ఆడి పేరు నాకు గుర్తులేదు. వీళ్ళు టీవీ ఛానల్లో అందరి ముందు పక్కన కూర్చున్నటువంటి పెద్దల్ని, మాస్టర్జీ గారు కూడా ఉన్నారు ఆ రోజు, పేరు ఉన్నటువంటి కవి కళాకారుడు, గౌరవ మర్యాద ఇచ్చే సంస్కారం లేదు, నరికేస్తాం, చంపేస్తాం అని గట్టి గట్టిగా కేకలు పెడుతున్నారు. స్టాలిన్ వచ్చాడు, మాస్టర్జీ కూడా. అయితే నేను అప్పుడు చెప్పాను, ఇగో నరకడం చంపడం, ఎవడు అడ్డొస్తే వాడు చంపడం అనేది మోదీ గారు, భాగవత్ గారు కూడా తొప్పిలాంటి దరిద్ర పనులు చేయొద్దని చెప్పారు. నీకు తెలుసా అంటే ఆయన చెప్పిన మాటలు కెమెరా బంద్ ఉన్నాయి. వాళ్ళు మా టేకేదారులు కాదు, మాకు మేమే ఎవరినైనా చంపేస్తాం అని మాట్లాడాడు ఈయన. ఆ రోజు ఇలాంటి పెద్ద మనుషుల్ని చర్చలకి పిలవడం ఏంటి? చంపేస్తామన్న వాడిని ఆ ఒక్క ఛార్జ్ మీద అరెస్ట్ చేయొచ్చు అని అడిగితే, ఎవరైనా చంపేస్తామని అరెస్ట్ చేయాలి, చట్టం అనుమతించట్లేదు. అలా బహిరంగంగా లక్షల మందికి వెళ్ళే విధంగా ప్రకటించడం అనేది కుసంస్కారాలు చేసే పని. కనిపించిన ప్రతిదానికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి పోం కాబట్టి నేను పోలేదు. ఏముంది, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ప్రతి మురిగే కుక్క కరవదు కదా అని అనుకోవడం వల్ల కావచ్చు బీఆర్కే వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోలేదు, కమెడియన్గా తీసుకున్నారు. అయితే మరొక సందర్భంలో కూడా ఆన్లైన్ నేను, ఇనాయతుల్ బాక్రీ గారు, విజయశంకర్ స్వామి గారు, గోరక్షా సమితికి సంబంధించినటువంటి హిందుస్థానీ గోరక్ష సమితి యొక్క విషయాన్ని చెప్పడానికి మేము అక్కడ డిబేట్కి వెళ్ళాం. ఆ డిబేట్లో ఈయన ఆన్లైన్లో పాల్గొన్నాడు. ఆన్లైన్లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే ధోరణిలో మాట్లాడాడు.